మెగా ఫ్యామిలీలోని హీరోల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సీన్లోనికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఎంటర్ అయ్యారు. ఆయన అల్లు అర్జున్ గురించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేసేశారు నేరుగా. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో ఆ వీడియోని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు మొన్న. అదే సమయంలో తన మిత్రుడైన శిల్పా రవి కోసం నంద్యాల వెళ్ళారు. అక్కడ భారీగా అభిమానులు కూడా అల్లు అర్జున్ని చూసేందుకు వచ్చారు. అక్కడ నుంచే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మధ్య గొడవ మొదలైంది. అంతలోనే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక మీడియా సమావేశంలో గతంలో సినిమాల్లో హీరోలు అడవుల్ని రక్షించేవారు, ఇప్పుడు హీరోలు అడవుల్ని దోచేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది అల్లు అర్జున్ గురించే పవన్ కళ్యాణ్ చేసిన డైలాగ్ అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఎర్రచంద్రం స్మగ్లింగ్కి సంబంధించిన క్యారెక్టర్లో అల్లు అర్జున్ కనిపిస్తారు. దాంతో అల్లు అర్జున్ని టార్గెట్గా చేస్తూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడిచింది. దానిపైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలోనే ఆ సమయంలో ఎదురుదాడి చేశారు. సినిమాలో చేసిన క్యారెక్టర్ని పట్టుకొని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లలోని లోపాలని కూడా తెరపైకి తెచ్చారు. జల్సా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్తో ఒక అమ్మాయిని పరిగెత్తించి రేప్ చేయాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారే, అది హీరోయిజమా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. గుడుంబ శంకర్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటని నిలదీయడం మొదలుపెట్టారు. అత్తారింటికి దారేది సినిమాలో తనకంటే వయసులో పెద్దవాడైన ఎంఎస్ నారాయణని పదే పదే చెంపది మీద కొట్టడం, గేలి చేయడం, తిట్టడం, ఇదా హీరోయిజం, ఇదా ఆదర్శవంతమైన క్యారెక్టర్ అని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఏ సినిమాలో ఆదర్శవంతమైన రోల్ పోషించారో చెప్పాలి అంటూ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒక సినిమాలో క్యారెక్టర్ చేస్తే అల్లు అర్జున్ దాన్ని పట్టుకొని వాస్తవ ప్రపంచంలో కూడా అలాగే ఉంటారు వాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించడం పవన్ కళ్యాణ్కు ఎంతవరకు సమంజసమంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ వచ్చారు. లేటెస్ట్గా కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్లో మళ్ళీ వివాదానికి తెరలేపారు. నాకు ఇష్టమైతేనే నేను వస్తా అంటూ మాట్లాడారు. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గురించే, జనసేన ప్రచారానికి వెళ్ళలేదంటూ వస్తున్న విమర్శల గురించే అల్లు అర్జున్ స్పందించారు. నాకు ఇష్టమైతేనే నేను వెళ్తా అని స్పష్టంగా చెప్పేశారు అన్న ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక మీడియా వద్ద స్పందించారు. చాలా అనుచితంగానే ఒక విధంగా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్తున్నారు, అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు, ఉన్నది మెగా ఫ్యాన్స్. మెగా కుటుంబం నుంచి ఎవరైనా విడిపోయి ప్రత్యేకంగా శామియానా కమిటీలాగా ప్రత్యేకంగా పెట్టుకుంటే చెప్పలేం, కానీ ఉన్నది మాత్రం మెగా ఫ్యాన్స్ మాత్రమే, చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు, ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నారేమో. స్థాయి మర్చి మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్ద పుడంగి అనుకుంటే ఎలా? నాకు ఇష్టమైతేనే వస్తా అంటున్నారు. ఎవడు రమ్మన్నారు? నీవు వస్తే ఎంత, రాకపోతే ఎంత? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచాం. నువ్వు వెళ్ళిన ఒక చోట ఓడిపోయారు, అంటే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారని దాని గురించి. నువ్వు వెళ్ళిన ఒక చోట ఓడిపోయింది. మీ నాన్న ఎంపీగా పోటీ చేస్తే నెగ్గించుకోలేదు, నీవు మాట్లాడుతున్నావు అంటూ అంటే గతంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఓడిపోయారు. ఆ విషయంలో కూడా మీ తండ్రినే గెలిపించుకోలేకపోయామంటూ అల్లు అర్జున్ని హేళన చేశారు. దీంతో ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. ఇదే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల్ని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని మోసం చేశారు అంటూ మాట్లాడిన ఆ బయటను ప్రదర్శిస్తూ ఉన్నారు. అవిశ్వాసం పెట్టండి, పార్లమెంట్లో మద్దతు ఇస్తామని చెప్పి అందరినీ రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడికి వెళ్లకుండా, ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడ మాట్లాడుతూ ప్రజల్ని, ముఖ్యమంత్రిని మోసం చేశారంటూ అప్పట్లో బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా మీరు పవన్ కళ్యాణ్ మీద అభిమానం అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతోపాటు అసలు తండ్రి ఎంపీగా పోటీ చేస్తే గెలిపించుకోలేకపోయావంటూ చేసిన కామెంట్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ చాలా చిన్నవాడు, ఆ సంగతి పక్కన పెడితే మరి ఈరోజు 21 స్థానాలు గెలిచామని చెప్తూ ఉన్నారు కదా. మరి 2019లో పవన్ కళ్యాణ్ పోటీగా చేసిన 2 చోట్ల ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఎందుకు ఓడిపోయారు అంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు.
అసలు అల్లు అర్జున్ ఏమన్నారని మీరు ఇంతగా స్పందిస్తున్నారని కూడా ఏకంగా పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను బొలిశెట్టి శ్రీనివాస్ను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తనకి ఇష్టమైన వ్యక్తులకు మద్దతు ఇవ్వడం, తనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అనే స్వేచ్ఛ కూడా అల్లు అర్జున్కి లేదా? పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, మెగా ఫ్యామిలీ గురించి కావచ్చు, చిరంజీవి గురించి కావచ్చు, ఎక్కడైనా అల్లు అర్జున్ ఒక్క మాట మాట్లాడారా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం తన మిత్రుడైన శిల్పారవి కోసం ప్రచారానికి వెళ్తే దానికి ఇంత దూరం తీసుకొని వస్తారా? ఆయన స్వేచ్ఛను హరించడం కాదా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజకీయంగా నచ్చిన వారికి మద్దతు ఇచ్చే హక్కు కూడా లేదా అల్లు అర్జున్కి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ మరి చిరంజీవి ఫ్యాన్స్ నుంచే కదా, పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి ద్వారానే కదా హీరోగా సినిమాల్లోనికి వచ్చింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో చిరంజీవితో విభేదించలేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో ఉన్న పవన్ కళ్యాణ్ మరి చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు అన్నతో పాటు ఎందుకు వెళ్ళలేదు? సొంతంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు? సొంతంగా అన్నను కాదని జనసేన పార్టీని ఎందుకు పెట్టారు? గతంలో పవన్ కళ్యాణే స్వయంగా తాను రాజకీయంగా చిరంజీవిని విభేదించాను, రాజకీయంగా ఆయన దారి ఆయనది, నా దారి నాది అని పవన్ కళ్యాణ్ చెప్పలేదా? మరి అది కూడా మెగా ఫ్యామిలీని ధిక్కరించడం, మెగా ఫ్యాన్స్ని అవమానించడం, చిరంజీవిని అవమానించడం అవుతుందా? అదే పని పవన్ కళ్యాణ్కు తనకు నచ్చినట్టు రాజకీయ విధానం తీసుకున్నప్పుడు అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లో లేకపోయినప్పటికీ జస్ట్ ఒక తన స్నేహితుడైన ఒక వ్యక్తి కోసం ప్రచారానికి ఒకరోజు వెళ్తేనే దానికి అంతగా ఇది చేయాలా అని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే